ప్రతిభకు చిరునామా, సృజనకు నిలువుటద్దం. ఆయన తెరపై బొమ్మలకిస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావాల్సిందే. గ్రామీణ నేపథ్యంలో సహజమైన కథలను వెండి తెరపై ఆవిష్కరించి క్లాసిక్ చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం ఆయన్ను మనకు దూరం చేశాయి. భారతీరాజా ప్రస్థానం ఒక అద్భుతం. 1977లో వచ్చిన 16 వయతి నీలే చిత్రంతో దర్శకుడుగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు భారతీరాజా. కిళక్కే పోగుం రైలు, సిగప్పు, రోజక్కల్, మదల్ మరియాతే వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. ఆయన సినిమాల్లోని సహజత్వం, పాటలు, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సినిమాలు ఎంతో ఇష్టం. సీతాకోక చిలుక సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ చిత్రం తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్. మన ఊరి కథలను, మనుషుల భావోద్వేగాలను ఆయన తెరపై చూపించిన తీరు ఒక అద్భుతం. ఆరాధన, ఎర్ర గులాబీలు, కొత్త జీవితాలు వంటి సినిమాలు తెలుగులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కథకు ప్రాధాన్యతనిస్తూనే కమర్షియల్ హంగులను ఎలా జోడించాలో ఆయనకు బాగా తెలుసు. దర్శకుడుగానే కాదు, నటుడిగా కూడా ఆయన తన ముద్ర వేసుకున్నారు. యువ, మహారాజా వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించి నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు భారతీరాజా. గత ఏడాది ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా మరణం ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆయన ఎంతో సమయం తీసుకున్నారు. కుమారుణ్ణి కోల్పోయిన వ్యధతో కొంతకాలం విదేశాల్లో గడిపారు. తిరిగి చెన్నైకి వచ్చిన మనసులో ఆ బాధ ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ మహా దర్శకుడు మన మధ్య లేకపోవడం సినీ అభిమానులకు తీరని లోటు. ఆయన సినిమాల్లోని పాటలు, క్లైమాక్స్ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంటాయి. ఒక సాధారణ పల్లెటూరి కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు ఆయన. ఎంతోమంది కొత్త నటులను, సాంకేతిక నిపుణులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగు, తమిళ భాషల మధ్య వారధిలా నిలిచిన ఆయన ఒకేసారి 2 చిత్ర పరిశ్రమలకు గర్వకారణంగా మారారు. భారతీరాజా భౌతికాయాన్ని దర్శించుకోవడానికి సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అందించిన అద్భుతమైన చిత్రాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఒక గొప్ప మేధావికి, దర్శకుడికి, నటుడికి సినీ ఇండస్ట్రీ నివాళులు అర్పిస్తోంది. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. సినిమాల రూపంలో ఆయన మనతోనే ఎప్పటికీ ఉంటారు.